ఒకవైపు మహమ్మారి విజృంభిస్తోంది, ప్రపంచం మొత్తం కబళిస్తోంది. మృత్యు ఘోషను ఆపి మాహిష్మతిని కాపాడుకోవడం పెద్ద కష్టమేం కాదంటున్నారు బాహుబలి. కావాలంటే వినండి. చేతుల్లో ఆయుధం లేకపోయినా మన హృదయంలో ఆత్మవిశ్వాసం ఉంటే ఉత్త చేతులతో కొండల్ని పిండి కొట్టొచ్చు, విజయం సాధించవచ్చు. ఇంతకీ ఆ శత్రువు మన బల్లాల దేవుడా, ప్రస్తుతం ప్రపంచాన్ని నమిలేస్తున్న మహమ్మారా? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతున్నట్టుందే. ఒక పక్కన మహమ్మారి మన ప్రజల్ని కబలిస్తుంటే పట్టించుకొని నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే, తన ప్రజల ప్రాణాల కన్నా శత్రువును చంపేయాలని తాపత్రయపడుతున్న ఆ నీచుణ్ణి అమ్మ పాదాల దగ్గర పాతేయకుండా వెన్ను చూపాలనుకోవడం మరణం. ఓహో, బల్లాల దేవుడు గురించే మాట్లాడుతున్నాడు ఈయన. అయితే బల్లాల దేవుడు మాహిష్మతిలో మహమ్మారి వ్యాపిస్తున్నా పట్టించుకోవడం లేదనేది బాహుబలి కోపానికి కారణంగా కనిపిస్తుంది. నిజమే కదా, తన ప్రజలను పట్టించుకొని రాజును క్షమించడం కన్నా పాపం లేదన్నారుగా. మరి బల్లాల దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడ్డానికి బిచ్చల దేవుడిలాగా ఉన్నాడు వీడేంటి అనుకుంటున్నారా? ఎస్, నేనే బల్లాల దేవుడిని. నా వృత్తి ఏంటి? పరిపాలన. పరిపాలన అంటే ఏంటి? కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టనుదా? ఈ ప్రజలందరూ ఇప్పుడు నా పాదాల కింద బానిసలు. వీళ్ళకి సొంత ఆలోచన లేకుండా చేశా. నా మీద తిరుగుబాటు చేయకుండా రకరకాల భయాలు పెట్టా. ఒకవైపు మహమ్మారి కబళించేస్తుంటే అది మీరు సింహాసనం పట్ల అవిధేయత చూపినందుకు ఆ మహామాత ఆగ్రహజ్వాలన్న వెంటనే నా శరణుదొచ్చారు. శరణన్న వారికి మాత్రమే మాస్కులు ఇస్తున్నారు. ఎట్లా ఉంది స్ట్రాటజీ? ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం! ఓరి దుర్మార్గుడా, దానికి మంది ఎలాగూ లేదు, కనీసం మాస్క్ వేసుకుని ప్రాణరక్షణ చేసుకోకుండా నీ కట్టడేంట్రా దరిద్రుడా! మా బాహుబలి వస్తున్నారా, మా బాహుబలి వస్తున్నాడు, నీ ఆటలు సాగనివ్వడు. మన తల్లుల్ని, తండ్రుల్ని, తాతల్ని, బామ్మల్ని బానిసలుగా చేసుకొని వారు ఎప్పుడో తనకు వ్యతిరేకంగా ప్రవర్తించారని మహమ్మారి ప్రబలుతున్నా పట్టించుకోవడం లేదు. ఆ బల్లాల దేవుడు మాస్క్ కావాలంటే వాడి కాళ్ళు పట్టుకోవాలని షరతు పెడుతున్నాడు. అందుకే వాడిని చంపి మన ప్రజలందరికీ ఉచితంగా మాస్కులు, శానిటైజర్ పీపాలు ఇచ్చి మహమ్మారిని మాహిష్మతి సరిహద్దుల వరకు తరిమి కొడదాం. జై మాహిష్మతి! చూసారా, నేను అనుకున్నా మా బాహుబలి వస్తాడు, నీ మాడు అదరగొడతాడు అని చెప్పానా? నీ కుందిరోయ్ ఓ రేంజ్లో వేసుకుంటాడు, చూస్తుండో. నీ విశ్వాసం చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాను కత్తప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసిదాగుందని నాకు తెలుసు. కానీ నీ ప్రాణాలు అడ్డుపెట్టి మరి నా మాస్కుల కట్ట నిప్పుల్లో పడి కాలిపోకుండా ఆపి నన్ను కాపాడావు. ఎలా కత్తప్ప, నీ వల్ల ఎలా వీలవుతుంది? సరే, ఏం వరం కావాలో కోరుకో. దేవసేనకి మాస్క్ ఇవ్వాలనే ఒక్కటి తప్ప ఏది కోరినా తీరుస్తా. ఓనీ కట్టప్ప, మహమ్మారితో దేవసేనని మరణించని. మరణాన్ని మించిన విడుదల ఏముంటుంది కత్తప్ప? మరణాన్ని మించిన విడుదల ఏముంటుంది? మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లితో సహా అందరికీ మాస్కులు, శానిటైజర్లు అందించడానికి నాతో వచ్చేదెవరో, నాతో చచ్చేదెవరో, ఆ మహమ్మారి కల్పించే మరణాన్ని దాటి నాతో బతికేదెవరో. జై మాహిష్మతి! జై మాహిష్మతి! వర్తమానం బాహుబలి. అక్కడ రాజప్రాసాదం మొత్తం గందరగోళంగా ఉంది. బల్లాల దేవుడికి, అతని తండ్రికి మాత్రమే కాదు, కోటంతా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ఉంది. ఈ క్షణమో మరో క్షణమో అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోబోతున్నారు. ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా చూసుకోమన్న రాజాజ్ఞను అక్కడి మంత్రులు పాటిస్తున్నారు బాహుబలి. నిజమా అవంతిక? బల్లాల దేవుడు చనిపోబోతున్నాడా? నిత్యం మాస్క్ వేసుకుంటాడే, మాస్క్ లేకుండా అసలు బయటికే రాడు. మాస్క్ కింద పడకుండా చూశాడని కట్టప్పను సన్మానించినంత పని చేశాడు అవంతిక. కావచ్చు, అయితే ఒక్క విషయం మర్చిపోయాడు.
గుర్రాల మీద తిరిగేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే మాస్క్ అనుకున్నాడు. కానీ ఇంట్లో ఉండి సభలోకి వెళ్ళి మంత్రులతో మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేసి ఎఫెక్ట్ కోసం మొక్కల్లో మొక్కం పెట్టి మాట్లాడాడు. అంతే, ఎవరి నుంచో మహమ్మారి అతనికే ముందుగా సోకింది. ఆ తర్వాత అతనితో క్లోజప్లో మాట్లాడిన ప్రతి ఒక్కరికి వచ్చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక సింహాసనంతోనే సహజీవనం చేస్తున్నాడు బాహుబలి. అమ్మా, ఈ విషయం తెలియక నేను నా ఆఫీస్కి వెళ్ళగానే మాస్క్ తీసేస్తూ ఉంటా. అవంతికి చెప్పకపోతే ఈ విషయం నాకు తెలిసేది కాదే. జై మహిష్మతి, అదండి విషయం. అర్థమైంది కదా, జాగ్రత్త. మరి మాస్కులు వేసుకునే మాట్లాడండి, ఎవరితోనైనా ఎక్కడైనా. ఓకేనా?